హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరాం. సొంత చివర వ్యాఫిల్ స్టోర్ ఉంటే బెల్జియం వ్యాఫిల్ పిల్లలకు కొంచెం మారం చేస్తే వాళ్ళకైతే ఇప్పించాను అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే గిరి ప్రదక్షిణ చేసే ఉద్దేశం అయితే నాకు లేదనమాట. పిల్లలు అన్ని కిలోమీటర్స్ నడవటం కొంచెం కష్టమే కదా చిన్నపిల్లలు. ఇక్కడ మీతో కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తున్నాను. గిరి ప్రదక్షిణకి అయితే అంతా సిద్ధమైపోయాం అనమాట. ఇక్కడ సరదాగా బొట్లు పెట్టించుకుంటున్నాము అందరం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ అనేది మా పిల్లలు అయితే 3 కిలోమీటర్స్ అయితే ఈజీగా నడిచారు. కొంచెం ఈ మధ్యలో ఇబ్బంది పడ్డారనమాట. మా పెద్ద బాబుకి లైట్గా పాదం అనేది బెనికింది. ఎందుకంటే రోడ్స్ అయితే అసలు ఏం బాగాలేదండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం మీకు ఈ వీడియోలో లాస్ట్లో కూడా కనిపిస్తుంది అనమాట ఎలా ఉన్నాయో. చాలా వర్స్ట్గా ఉన్నాయి. నేను ఇప్పుడే అలా ఉన్నాయేమో ఏమన్నా బాగు చేస్తున్నారేమో అనుకున్నా కానీ 1 మంత్ బ్యాక్ అలా మేలో అలా వెళ్ళిన వాళ్ళు కూడా రోడ్స్ బాగాలేదని చెప్పేసి అయితే వీడియో తీశారు. యూట్యూబ్లో నేను ఒక వీడియో అయితే చూశాను అనమాట. కానీ గుడికి ఇంత ఫేమ్ వచ్చి భక్తులు ఇంతమంది వస్తున్న ఏరియాలో ఇలా డెవలప్మెంట్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. రోడ్లు అలా ఉండటం అనేది. గిరి ప్రదక్షిణ అందరూ ఎంత భక్తితో ఎంత ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు. వాళ్ళందరి కోసం గవర్నమెంట్ కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకొని రోడ్స్ అవన్నీ బాగుండేటట్టు చేస్తే చాలా బాగుండేదన్నమాట. మన ఆంధ్రాలో చూసుకోండి, ఇప్పుడు వాడపల్లి చూసుకోండి, ఎక్కడో కాదు. నాకు కనిపించిన ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఈ మధ్య బాగా డెవలప్మెంట్ అయ్యింది. ఈలోపే ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఎంత ముందు స్టెప్ తీసుకొని గుడి వాళ్ళు కానీ ఎంత డెవలప్ చేశారు. ఈ అరుణాచలం అనేది ఎంత ఫేమస్, ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది జనం వస్తున్నారో అందరం చూస్తూనే ఉన్నాం కదా. కానీ ఇంతవరకు డెవలప్మెంట్కి కావాల్సిన స్టెప్స్ తీసుకున్నట్టు మాత్రం నాకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట. ఫుల్ డిసప్పాయింట్మెంట్. కొంచెం ఎక్కడి నుంచో వచ్చే భక్తుల గురించి ఆలోచించి దానికి తగ్గ డెవలప్మెంట్ కనుక చేసి ఫెసిలిటీస్ అందిస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు? కొన్ని చోట్ల అయితే సన్నని చిప్స్ ఉంటాయి చూసారా, అవి గుచ్చుకుపోయినాయి అనమాట. దానివల్ల నడక సాగలేదు. తొందరలోనే ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.